హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందు మన కొత్త ఇంటర్సెప్టర్ 650 ఉంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఫుల్ వీడియో రివ్యూ తీస్తాను. సో ఈరోజు వీడియో తీద్దాం అనుకుంటున్నా, ఫుల్ వీడియో. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, మన కొత్త బైక్ నాకు ఆన్ రోడ్లో మొత్తం 3,76,000 పడింది వితౌట్ యాక్సెసరీస్. విత్ యాక్సెసరీస్ అంటే ఇంకొక 7,000 to 8,000 ఎక్స్ట్రా అవుతుంది. షోరూంలో ఓన్లీ ఒకటే వస్తుంది, లెగ్ గార్డ్, అది 4,000 కాస్ట్ ఉంటుంది అంతే. మిగతాది సంపు గార్డు, రేడియేటర్ గార్డ్ అవన్నీ సపరేట్ తీసుకోవాలి మనం. సో అందరు క్వశ్చన్ ఉండొచ్చు, అన్న వై యూ చూస్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి. అండర్ 4 lakhsలో ఇంకా వేరే బైక్స్ వస్తాయి కదా, ఇదే ఎందుకు చూస్ చేసుకోరని. జీటీ కూడా వస్తుంది, జీటీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే జీటీ హ్యాండిల్ పొజిషన్ వేరే ఉంటుంది, సో సిట్టింగ్కి ఇబ్బంది ఉంటుంది. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను జీటీని ప్రిఫర్ చేయలేను. మిగతా బైక్స్ కూడా అందుకే ప్రిఫర్ చేయలేను. ఈ ఒక్క బైకే నాకు సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ ఉంది, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. అది మ్యాటర్. మనకి ఇంటర్సెప్టర్లో క్లస్టర్ సెమీ డిజిటల్ ఇచ్చిండు, మళ్ళీ ఫ్యూయల్ ఇండికేటర్, కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇంకా ఆర్పిఎం, స్పీడ్ చూపిస్తుంది. యాక్చువల్గా నేను సన్సెట్ స్ట్రిప్ ఆర్డర్ ఇచ్చిన కలర్, కానీ అది లేట్ ఉండే. నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చే 30 days అవుతుంది, ఇంకా రాలేదు. సో అది ఆప్షన్ లేదు, ఇంకా కొత్తది రావాలంటే ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది అన్నారు. అందుకే నేను అది క్యాన్సిల్ చేసుకొని క్యాండీ రెడ్ అవైలబుల్ ఉంటే క్యాండీ రెడ్ ఆర్డర్ ఇచ్చిన. మళ్ళీ మనకి 4,000 ఎక్స్ట్రా పడింది ఆన్ రోడ్, ఎందుకంటే కస్టమైజ్ సీట్ ఉంది కాబట్టి. నార్మల్గా ఈ సీట్ రాదు, కస్టమైజ్ సీట్ ఉంది కాబట్టి మనకి 4,000 ఎక్స్ట్రా పడ్డది సీట్కి. లేదంటే 372కి వస్తుంది మనకు ఆన్ రోడ్. ఇంకా నేనేం యాక్సెసరీస్ వేయలేను, ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు బైక్. రిజిస్ట్రేషన్ అయిపోయాక వేపిద్దామని ఆగిన. ఇంకా మనకి బైక్ 0 to 100 జస్ట్ 5.5 seconds వెళ్తుంది. ఇంకా 47 bhp ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 52 Nm ప్రొడ్యూస్ చేస్తుంది బైక్. అండర్ 4 lakhsలో ట్విన్ సిలిండర్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్కటే వస్తుంది, అందుకే నేను చూస్ చేసుకున్నాను. ఇంకో 4.5 lakhs పెడితే అప్రిలా వస్తుంది, ఇంకా నింజా వస్తుంది, BMW 310 వస్తుంది. కానీ నేను అవన్నీ సీటింగ్ పొజిషన్ వల్లనే అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నా. ఇదైతే మనకి టూరింగ్కి వస్తుంది, ఇంకా నార్మల్ యూజ్ కూడా వస్తుంది బైక్, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. ఇంకా మనకి ఎల్ఈడి ల్యాంప్ ఇచ్చాడు ముందు మోడల్స్కి అయితే ఎల్ఈడి ల్యాంప్ లేకుండే. ఈ 2023 నుంచి ఎల్ఈడి ల్యాంప్ ఇచ్చిండు. ఇంకా ఇది డ్యూయల్ ఛానల్ ABS. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి బెటరే, మనకి కొంచెం ఏదైనా ఎక్కువ ఆఫ్ రోడింగ్ ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఇంకా జీటీకి అయితే డబుల్ స్టాండ్ ఇయ్యరు, సెంటర్ స్టాండ్. మనకి ఇంటర్సెప్టర్కి సెంటర్ స్టాండ్ ఇచ్చాడు, జీటీకి అయితే సెంటర్ స్టాండ్ ఉండదు. నేను ఇప్పటివరకు 260 kilometers తిరిగా, ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు. ఫస్ట్ సర్వీసింగ్ 500 kilometers ఉంది. ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి నేను 80 speed దాటలేను ఇప్పటివరకు, ఎందుకంటే మళ్ళీ 80 speed దాటి మళ్ళీ మైలేజ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ సర్వీసింగ్ వరకు. అందుకే నేను ఫస్ట్ సర్వీసింగ్ వరకు మెల్లగా నడిపిస్తున్నా. ఇంకా మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.7 liters. మనం ఎప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేయొద్దు, ఫుల్ ట్యాంక్ చేస్తే ఎయిర్ లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నేను కూడా ఫుల్ ట్యాంక్ చేయలేను. ఒక 1 liter 1.5 liter తక్కువ ఒప్పించుకుంటే మనకే బెస్ట్. మళ్ళీ ఎయిర్ లాక్ అయితే అదొక ఇబ్బంది అవుతుంది. మనకి బైక్ నుంచి కాంప్లిమెంటరీగా రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫ్ హెల్మెట్ ఇస్తారు, అది ఓన్లీ ISI సర్టిఫైడ్ కాబట్టి మనకి ఏమంత యూస్ఫుల్ ఉండదు. నార్మల్ డైలీ యూస్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ రైడ్స్కి అది యూస్ఫుల్ ఉండదు. ఇంకా నేను మైలేజ్ స్టే చేయలేను, ఎందుకంటే సర్వీసింగ్ అయిపోయాక చేపిద్దామని. అప్పుడే మనకి క్లియర్గా తెలుస్తుంది 1 literకి ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పి. అది కూడా ఫుల్ వీడియో సపరేట్గా పెడతాను నేను. ఇంకా ఎగ్జాస్ట్ ఆర్డర్ ఇచ్చిన, ఎగ్జాస్ట్ ఒకటి చేంజ్ చేస్తాను, అది కూడా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయినాకనే చేంజ్ చేద్దామని ఫిక్స్ అయినా. ఎగ్జాస్ట్ నేను మోటో టార్క్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆన్ చేసి
బైక్ సౌండ్ అయితే వినిపిస్తా. నార్మల్ సౌండ్ వస్తుంది, అంతేం సౌండ్ రాదు, డీసెంట్ సౌండ్ అనుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోగానే ఈ మిర్రర్స్ తీసేయాలి. నాకు మిర్రర్స్ ఉంటే నచ్చదు, అది ఏ చిన్న వెహికల్ అయినా కూడా నాకు మిర్రర్స్ ఉంటే నచ్చదు. నేను ఈవెన్ స్కూటీ అయినా కూడా నేను మిర్రర్స్ తీసేస్తాను. నాకు ఎందుకు మిర్రర్స్ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిర్రర్స్ పెట్టడానికి ఇది బుల్లెట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇంటర్సెప్టర్ లాగా అనిపిస్తుంది. అందరూ బుల్లెట్ అనుకుంటారు ఆ మిర్రర్స్ వల్ల. అందుకే రిజిస్ట్రేషన్ అయిపోయాక నేను మిర్రర్స్ తీసేద్దామని ఫిక్స్ అయినా. చలో ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. పోరా ఫోన్ మాట్లాడదామరా. జీరో టు 100 వితిన్ 5 seconds వెళ్తున్నది ఈజీగా. ఫస్ట్ సర్వీసింగ్ వరకు స్మూత్ ఉంటుంది బైక్, ఓన్లీ కొంచెం బ్రేక్ ప్యాడ్ సౌండ్స్ వస్తాయి. ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయాక అంతా ఇంకా స్మూత్ ఉంటుంది బైక్. అప్పటికి మనం ఏం ప్రయోగాలు చేయకుండా మెల్లగా వెళ్ళాలి. స్మూత్ ఉంది మొత్తం బైక్, ఇంత ఏం సౌండ్ లేదు. సన్లైట్కి చూడండి ఎంత షైనింగ్ వస్తుంది. మొత్తం క్రోమ్ పైన సన్లైట్ పడితే మొత్తం ఇట్లా షైనింగ్ వస్తున్నది చూడండి. వా 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 100 ఈజీగా వస్తుంది. స్టెబిలిటీ కూడా బాగుంది, హ్యాండిల్ స్టెబిలిటీ చూడండి. హ్యాండిల్ వదిలేసిన కూడా స్ట్రైట్ వెళ్తుంది. ఇంకా నడిపిస్తున్న కొద్దీ ఇంకా స్మూత్ అవుతుంది బండి. ఇంజన్ ఫ్రీ అవ్వాలి కదా, అందుకే ఇంత ఇంజన్ ఫ్రీ అయితే చాలు బండి ఇంకా స్మూత్గా వెళ్తుంది, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూసారు కదా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత స్మూత్ ఉందో. ఇదే కంప్లీట్ రివ్యూ ఇంటర్సెప్టర్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకోటి మైలేజ్ టెస్ట్ ఒకటి బాకీ ఉంది, మైలేజ్ టెస్ట్ తీస్తా అన్నా కదా, అది తీసిన తర్వాత అప్లోడ్ చేస్తా. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.